I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. ఇంకొక పేషెంట్ కామన్గా అడిగే క్వశ్చన్, ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, సో ఏమేమి తినాలి చూద్దాం. సో మెయిన్ మనకి ఎంబ్రో ట్రాన్స్ఫర్లో మనము ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తుంటాం. సో ఎంటైర్ మనం 14 days రిజల్ట్ వచ్చేంత వరకు హార్మోనల్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఈ హార్మోన్స్ ప్రొజెస్ట్రోన్ వల్ల ఏమవుతుందంటే డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది అండ్ అసిడిటీ ఉండడము, డిస్పెప్సియా ఉండడము, మెయిన్ ఆకలి అవ్వదు అనమాట. డైజెషన్ అనేది స్లో అయిపోతుంది. సో దీనివల్ల ఆకలి అవ్వదు. సో వీళ్ళకి మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అనమాట, కొంచెం ఎక్కువ సార్లు తినమని అడ్వైస్ చేస్తుంటాం. ఇంకొంచెం ఆయిల్ తగ్గించుకొని స్పైసీ మసాలా ఫుడ్ కొంచెం తగ్గించుకోమని చెప్తాము. అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఫ్రెష్గా వండుకొని వామ్గా హాట్గా ఉండే ఫుడ్ మనం తినమని చెప్తుంటాం. ఇంకొంతమంది ఏమంటే మనకు ముందు నుంచి పైనాపిల్, పపాయ అవాయిడ్ చేయమని చెప్తాము. అది యాక్చువల్గా ప్రూవన్ కాదు, బట్ అవాయిడ్ పైనాపిల్, పపాయ. అదేమన్నా మీకు కొంచెం ఈ ఫుడ్స్ వల్ల కొంచెము యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కొంచెం వేడి అనిపిస్తుంది అంటే ఎగ్స్ కానివ్వండి, అలాంటివి అవాయిడ్ చేయండి. బట్ ఎగ్స్ అనేది చాలా మంచిది. ఇంకొంతమందికి ఒకవేళ పీసీఓడి పేషెంట్ మనం పికప్ చేసాము, దానివల్ల ఏమవుతుందంటే ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకు ప్రోటీన్ రిచ్ డైట్ అడ్వైస్ చేస్తాం. ప్రోటీన్ రిచ్ అంటే మనకు ఎగ్స్, చీజ్, పన్నీర్, సాయ్ ప్రోడక్ట్స్, సోయాబీన్స్, దాల్, రాజ్మా, ఇవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్తో పాటు వాటర్ బాగా తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్లీ మెడికేషన్ ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫ్రీ అనమాట. సో ఈ ఎంటైర్ 14 days స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, టెన్షన్ తీసుకోకూడదు. కొంతమంది డైలీ యూరిన్ టెస్ట్లు చేస్తూ ఉంటారు, టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ చేయకూడదండి. సో ఇవన్నీ ఫాలో చేసి లాస్ట్ ఏదైతే డేట్ ఇచ్చారో డాక్టర్, ఆ రోజు మనం టెస్ట్ చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ.